మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రాత్రంతయు దుఃఖమున్న ఉదయానికి దేవుడు ఆనందాన్ని ఇస్తాడనే వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. మన జీవితంలో రాత్రి పగలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తూ ఉంటుందో, బాధలు సంతోషాలు, దుఃఖము ఆనందము, ఇవన్నీ కూడా మన జీవితంలో కలిసే ఉంటాయి. మన జీవితం ఎవరికైనా కష్టాలతో, అనారోగ్యాలతో, వేదనలతో, ఓటమితో ఉంటే అదంతా ఒక చీకటి. ఆ చీకటి శాశ్వతం అని మనం ఎప్పుడు అనుకోకూడదు. రాత్రి సాయంకాలం ఏడుపు ఉన్నా, రాత్రంతా ఉన్నా ఉదయానికి సంతోషాన్ని దేవుడు ఇవ్వగల దేవుడు. దేవుడే కోపగించి మన మీద మనం చేస్తున్న తప్పులను బట్టి దేవుడే కొట్టినా మరలా ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటే ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచినట. ఉదయం మరలా ఏ కళల్లో నుండి అయితే రాత్రి కన్నీరు వచ్చిందో అదే కళల్లో నుంచి ఆనంద బాష్పాలు, ఏ నోటి నుంచి అయితే అంగలార్పు వచ్చిందో అదే నోటి నుండి స్తుతి స్తోత్రాలు వచ్చే విధంగా దేవుడు పరిస్థితులు మార్చగలడు. అందునే కీర్తనకాడు అంటాడు 59వ కీర్తన 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీవు బలమును గూర్చి నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసేదను. ప్రభువా, ఉదయానికి నీవు చేసిన కార్యాలను నేను వివరిస్తూ ఉత్సాహగానముతో నేను స్తుతిస్తాను. రాత్రి ఎంతో భారభరితమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఉదయానికల్లా నీవు నా పరిస్థితులు మార్చుచున్న దేవుడవు, నేను నిన్ను స్తుతిస్తానని దావీదు చెప్తున్నాడు. ఈ సందర్భం ఏంటంటే, రాత్రి వేళ సౌలు తన కుమార్తె అయినటువంటి మేకాలు భర్త అయినటువంటి దావీదును చంపడానికి ప్రయత్నించినప్పుడు మీకాలు రాత్రి వేళ దావీదుని కిటికీలోంచి దింపి పంపేస్తుంది. ఈ రాత్రి కనుక నువ్వు తప్పించుకుంటే ఉదయానికి నీ ప్రాణం ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 19:11. ఉదయమున అతని చంపవలెనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి, ఈ రాత్రి నీ ప్రాణము దక్కించుకుంటేనే గాని, లేదా రేపు చచ్చిపోతావు. అటువంటి లైఫ్ అండ్ డెత్ పరిస్థితిలో దేవుడు అద్భుతంగా ఎన్నో సందర్భాల్లో దావీదుని రాత్రి వేళ గండం నుండి తప్పించడం, ఆ ప్రమాదం నుంచి కాపాడడం, ఉదయానికి దేవుడు సమాధానకరమైన ఆ యొక్క ప్లేస్లో దావీదుని పెట్టడం, దేవుడు చేసిన మహత్కార్యాలను బట్టి దావీదు ఉదయమున గొప్ప చక్కటి కీర్తనతో కృతజ్ఞతతో దేవుని స్తుతించడం అనేది అనేక సందర్భాల్లో దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. ఈరోజు నీవు నేను కూడా చీకటికర పరిస్థితి, చీకటిమయమైన మన పరిస్థితిని మరలా దేవుడు ఉదయంగా సంతోషకరమైన ఉదయంగా మార్చగలడు అనే విశ్వాసంతో మనం ఉందాం. రాత్రి సంఘమంతా ప్రార్థన చేయగా ఉదయానికి పేతురు చెరసాల నుంచి విడిపింపబడ్డాడు, రక్షింపబడ్డాడు, ఎంతగానో ఆదరింపబడ్డాడు. సంఘం ఎంతగానో ఆదరింపబడింది. రాత్రి దుఃఖం ఉండి ఆ దుఃఖం ఉదయానికి సంతోషంగా మారాలంటే ఏం చేయాలి? రాత్రి వేళ మనము పరిశుద్ధంగా ఉంటే ఉదయం మనము సంతోషకరమైన దినాన్ని మనము ఎదుర్కోవచ్చు. రాత్రి మనం ప్రార్థనాపూర్వకంగా గడిపి ఉంటే ఉదయం మనము శత్రువుపై, శ్రమపై, శోధనపై విజయవంతమైన ఉదయం గడుపుకోవచ్చు. రాత్రంతా పాపంతో ఉన్నప్పుడు ఉదయమున దేవుని కృపను మనం ఎలా పొందుకోగలం? ప్రతి రాత్రియు పరిశుద్ధంగాను మన పడకల మీద ఉన్నప్పుడు కూడా ధ్యానిస్తూ యథార్థంగా ఉంటూ పడుకోగలిగితే దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడనే వాక్య ప్రకారం మన నిద్రలో ఉన్నప్పుడు మన కొరకు గొప్ప కార్యాలను దేవుడు చేసి ఉదయానికి మనకి సంతోషాన్ని, విజయాన్ని ఇస్తాడు. దేవుడు ఆ విధంగా ప్రతి రాత్రియు పరిశుద్ధంగాను, ప్రతి ఉదయమున శుభకరమైనటువంటి మేలులతో, శుభవచనాలతో మనల్ని నింపి మన హృదయం నుండి దేవునికి గొప్ప స్తుతి కలుగులాగున
పరిశుద్ధాత్ముడు మనలను ప్రతి రాత్రింపగల్లో మనల్ని ఏలి పాలించి నడిపించి దీవించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన సమయమున నీవు మాతో మాట్లాడుచున్న నీ వాక్యాలను బట్టి స్తోత్రాలు. ప్రతి రాత్రియు పరిశుద్ధంగా పడుకొని ప్రతి ఉదయమును విజయవంతముగా మేలైన కార్యాలతో నీ శుభవచనాలతో మేము నింపబడి హృదయము నుండి నీకు స్తుతులు చెల్లించుకునే, నీ కృపను గూర్చి కీర్తించుకునే భాగ్యం నిత్యము అనునిత్యము మాకు దయచేయమని, ప్రతి చీకటి గల పరిస్థితుల నుంచి మమ్మలను నీ వెలుగైన పరిస్థితిలోనికి హెచ్చించి నడిపించి దీవించమని, నీ విజయవంతమైన జీవితం మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించునుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.